మన తెలుగు సీరియల్కి స్వాగతం. మీకు నచ్చిన కథలు మీ భాషలో మీ హృదయానికి హత్తుకుపోయే ఆడియో డ్రామాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. అనాలోచిత వధువు భాగం 1. ఒక అమ్మాయి, ఒక కలత, ఒక కసి మరియు ఒక సింధూరం. అది పెళ్లి అవుతుందా లేక పగ తీర్చుకోవడానికి చేసిన కుట్ర? ఠాకూర్ హవేలీ, వారణాసి. తెల్లవారు జామున వెలుతురు మెల్లగా హవేలీలోని ఎత్తైన కిటికీల గుండా లోపలికి పాకుతోంది. బంగారు కిరణాలు అద్దాలను, ఝూమర్లను తాకి గదిలో చెల్లాచెదురుగా పరుచుకుంటున్నాయి. ఆ వెలుతురు కూడా ఈ హవేలీ వధువుకు తన ఆశీర్వాదం అందించడానికి వచ్చినట్టు అనిపించింది. అద్దం ముందు కూర్చున్న ప్రార్థన. ఆమె మీద ఎర్రని జోడ ఎంత అందంగా అమరిందంటే సుకుమారమైన మొగ్గపై మంటల ఘూంఘట్ వేసినట్టు అనిపించింది. నుదుటన చిన్న బొట్టు, మెడలో ముత్యాల దండ, చేతులపై మెహందీ ముదురు రంగు. అన్నీ ఆమెకు పెళ్లి కూతురి రూపం ఇస్తున్నాయి. కాని ఆమె మొహంలో మాత్రం అమాయకమైన భయం స్పష్టంగా కనిపిస్తోంది. వయస్సు 20 అయినా ముఖం అంత నాజుకుగా, అంత అమాయకంగా ఉందంటే చూసేవారందరూ అంటారు, ఈ అమ్మాయికి ఇంకా 15-16 అయి ఉంటాయి. ఎండ కూడా సరిగ్గా తాకని తెల్లని సుకుమారమైన శరీరం. సన్నని మణికట్టుపై గాజుల తాళం మెత్తగా మోగుతోంది. కళ్లలో భయం నీళ్లు, ఏ గట్టి శబ్దానికైనా కన్నీళ్లు ఉబికి వస్తాయేమో అన్నట్టు. ఆమె గులాబీ పెదవులు కంపిస్తున్నాయి. అద్దంలో తన్ను తాను చూసుకుంటోంది కాని ఆ మొహాన్ని తాను గుర్తుపట్టలేకపోతున్నట్టు అనిపించింది. నిజంగానే ఆమె ఒక అమ్మ చేతి బొమ్మలా ఉంది, సున్నితంగా, నాజూకుగా. ఒక చిన్న తాకిడికి విరిగిపోయేంత సుకుమారంగా. గదిలో ఆమె చెలికత్తెలు, అక్కలు ఆమె ఆభరణాలు సర్దుతున్నారు. ఒకరు చెవులకు జుంకీలు పెట్టారు, మరొకరు జుట్టులో గజర పెట్టారు. గదిలో నవ్వులు, చలోక్తులు మారుమ్రోగుతున్నాయి. కాని ప్రార్థన మాత్రం వారందరికీ దూరంగా, నిశ్శబ్దంగా, నిశ్చలంగా కూర్చుంది. ఆమె కళ్ల మెరుపు, ఆమె మౌనమే అన్నీ చెప్పాయి. ఈ కొత్త బంధంపై ఆమె మనసులో చాలా గందరగోళం ఉంది. కాని ఆమె మనసులో మాట ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఠాకూర్ హవేలీ సంప్రదాయం ప్రకారం ఆమె వరుడిని యశ్వంత్ ఠాకూర్ ఎంచుకున్నారు. తన స్నేహితుని కుమారుడు, ఒక పెద్ద వంశానికి చెందినవాడు. ప్రార్థన అభిప్రాయం, ఇష్టం, అయిష్టం గురించి ఎవరూ ఒక్కసారి కూడా అడగలేదు. తల్లి వస్తుంది. గది తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపలికి విద్యా ఠాకురాణి వచ్చింది. ఎర్రని బనారసీ చీర, నుదుట పెద్ద బొట్టు, చేతులకు బంగారు కడియాలు. ఆమె మొహంలో చిరునవ్వు ఉన్నా కళ్లలో దాగి ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఆమె గదిలో అన్ని వైపులా చూసి గట్టి గొంతుతో అంది, ప్రగతి, రశ్మి. చేతులు వేగంగా కదిలించండి. పూజ సమయం మించిపోతోంది. ఒక పనిమనిషి వైపు తిరిగి, అమ్మాయి జోడా జాగ్రత్తగా చూడండి. ముడతలు పడకూడదు. ఈ రోజు మన ప్రార్థన వివాహమై పరాయి ఇంటికి వెళ్తోంది. ఆమె చూపు ప్రతి మూలలోనూ తిరిగింది. కాని ఆ చూపు మళ్లీ మళ్లీ ప్రార్థన మీదే ఆగింది. విద్య దగ్గరకొచ్చి మెల్లగా కూతురి భుజంపై చేయి వేసింది. భయపడకు ప్రార్థన. అన్నీ శుభంగా జరుగుతాయి. ప్రార్థన వణికే పెదవులతో చిన్న నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. కాని ఆమె కళ్ళు అద్దంలోనే నిలిచాయి. తనలో తానే అడుగుతున్నట్టు, నిజంగానే అన్నీ శుభంగా జరుగుతాయా? బయట ఆవరణలో సెహనాయి సంగీతం, డోలక్ చప్పుళ్లు మారుమ్రోగుతున్నాయి. హవేలీ ప్రతి మూల వెలుతురు, రంగులతో నిండింది. కాని ప్రార్థన మనసులో చీకటి, నిశ్శబ్దం చోటు చేసుకుంటూనే ఉంది. ప్రయాణం. అదే సమయంలో జాగృతి లోపలికి వచ్చింది. నుదుటపై చెమట చుక్కలు, మొహంలో హడావిడి. అమ్మా, బండి తయారుగా ఉంది. పండిత్ జీ వేచి ఉంటారు. విద్య గాఢంగా నిట్టూర్చి ప్రార్థన చేయి పట్టుకుని లేపింది. ఆమె నాజుకైన అడుగులు నేలపై పడగానే వణికాయి. ఎర్రని జోడా పళ్ళు వెనుక నడుస్తూ లాగబడుతోంది. హవేలీ పెద్ద గేటు తెరుచుకుంది. వెలుతురు కిరణాలు లోపలికి వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా మూసిన గది తాళం తెరుచుకున్నట్టు. నిజంగానే ఇది మొట్టమొదటిసారి. ప్రార్థన హవేలీ 4 గోడల నుండి బయటకు వెళ్తోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.
ప్రతి శ్వాసలోనూ ఏదో తెలియని భయం. కులదేవి మందిరం. సుమారు 30 నిమిషాల తర్వాత ప్రార్థన బండి కులదేవి మందిరానికి చేరింది. గంటలు మోగుతున్నాయి. గాలిలో గంధం, అగరువత్తుల సువాసన కలిసింది. ఎర్రని బంగారు జెండాలతో అలంకరించిన మందిరం ఒక పవిత్ర మేళాలాగా మెరుస్తోంది. ప్రార్థన ఘూంఘట్ కప్పుకున్న ముఖంతో వణికే చేతులతో పళ్ళెం పట్టుకుంది. దేవి విగ్రహం ముందు కూర్చుంది. ఆమె అమాయకమైన కళ్ళు అర్ధ ఘూంఘట్ నుండి తొంగిచూస్తూ దీపం వెలుతురుపై నిలిచాయి. పండిత్ జీ మంత్రాలు చదువుతున్నారు. రశ్మి, జాగృతి ఇద్దరూ ఆమె పక్కన మోకాళ్లపై కూర్చున్నారు. యువరాజ్ రాక. అప్పటికే జనం పక్కకు తప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా మందిరం మెట్లపై అలజడి మొదలైంది. బరువైన అడుగుల చప్పుడు, వెనుక నిలిచిన వ్యక్తుల కఠోరమైన చూపులు వాతావరణాన్ని మార్చేశాయి. యువరాజ్ సింగ్ రాణా, నల్లని కుర్తాలో పొడవాటి విశాలమైన శరీరం, మొహంపై నీట్గా ట్రిమ్ చేసిన గడ్డం, కళ్లలో లోతైన చల్లదనం. అతను మందిరం మెట్లు ఎక్కుతున్నాడు. అతని నడకలో గర్వం, స్థిరత్వం రెండూ ఉన్నాయి. ప్రతి అడుగుతో అతని ఉనికి మొత్తం ప్రాంగణపు నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతోంది. యువరాజ్ రాణా వయసు 31 సంవత్సరాలు. జనం గుసగుస మొదలైంది. అరే, యువరాజ్ రాణా ఇక్కడకు ఎలా వచ్చాడు? జాగృతి యువరాజ్ను చూడగానే ఆమె మొహం పాలిపోయింది. చేతులు వణికాయి. ఆమె వెంటనే రశ్మి చేయి పట్టుకుని గుసగుస చేసింది. ఇతను ఇక్కడకు ఎలా వచ్చాడు? బాబూజీకి తెలిస్తే. రశ్మి గాభరాగా అంది. కాని ఎందుకు అక్కా? ఇందులో భయపడేది ఏముంది? ఇది మందిరం. ఎవరైనా రావచ్చు, జాగృతి నెమ్మదిగా చెప్పింది. నీకు తెలియదు రశ్మి. ఠాకూర్, రాణా వంశాల మధ్య దుస్మని ఉంది. రక్తపు దుస్మని. ఈరోజు ఇతను ఇక్కడ. జాగృతి దృష్టి అప్రయత్నంగా పూజలో ముందుకు వంగిన ప్రార్థన మీద పడింది. దునియాకు తెలియని ప్రార్థన అక్కడ కూర్చుంది. అటువైపు యువరాజ్ రాణా మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. తన కఠోరమైన లోతైన చూపులతో నేరుగా దేవి విగ్రహం వైపు చూశాడు. కాని ఒక క్షణంలోనే అతని కళ్ళు ఘూంఘట్లో కూర్చున్న ప్రార్థన మీద ఆగాయి. మొత్తం మందిరంలో హడావిడి మెల్లగా తగ్గింది. ఆ క్షణం కాలం కూడా ఆగి ఈ కలయికకు సాక్షి అవుతున్నట్టు అనిపించింది. యువరాజ్ మొహంపై ప్రార్థనను చూసి ఒక సన్నని చిరునవ్వు వచ్చింది. అతను కులదేవి ముందు గౌరవంగా చేతులు జోడించాడు. ఘర్షణ. మందిరం గంటలు నెమ్మదిగా ఆగాయి. ప్రార్థన పూజ పూర్తి చేసింది. ఆమె ఘూంఘట్ వెనుక నుండి దేవి విగ్రహాన్ని చివరిసారి చూసి చేతులు జోడించి మెల్లగా గుణగుణించింది. అమ్మా, మా వివాహ జీవితం మంగళంగా చేయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. పళ్ళెం నేలపై పెట్టి లేవడానికి తిరిగిన క్షణంలో అకస్మాత్తుగా ఆమె సన్నని శరీరం ఎవరో విశాలమైన బలమైన వక్షస్థలానికి ఢీకొంది. ఘూంఘట్ వెనుక ఆమె గుండె దుముకి గొంతులో అడ్డుపడినట్టు అనిపించింది. ప్రార్థన వణికే గొంతుతో చాలా నెమ్మదిగా అంది. క్షమించండి, మీరు కనిపించలేదు. అక్క, మన ఉంగరం పడిపోయింది. పోదాం. అతని దగ్గర నుండి కొంచెం దూరంగా జరగడానికి ప్రయత్నించింది. కాని జాగృతి, రశ్మి అక్కడ లేరు. ముందుకు అడుగు వేయగానే అకస్మాత్తుగా ఒక బలమైన చేయి ఆమె మణికట్టు పట్టుకుంది. స్పర్శ చల్లగా ఉంది, కాని పట్టులో అంత బలం ఉందంటే ప్రార్థన నాజుకైన శరీరం వణికిపోయింది. ఆమె కళ్ళు విప్పారాయి. ఘూంఘట్ లోపల నుండి భయంతో మణికట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కాని యువరాజ్ సింగ్ రాణా పట్టు కొంచెం కూడా సడలలేదు. ఒక పదును అనే మాట చెప్పేలోగానే ఆమె గాజులు పగిలి నేలపై చెల్లాచెదరయ్యాయి. మందిరం మెట్లపై చెల్లాచెదరైన ఆకుపచ్చ, ఎరుపు గాజుల ముక్కలు ఎండలో మెరిశాయి. ప్రార్థన శ్వాస వేగమైంది. ఆమె అటూ ఇటూ చూసింది. అక్కా, జాగృతి అక్కా, మీరు ఎక్కడున్నారు? కాని రశ్మి, జాగృతి అక్కడ నుండి మాయమయ్యారు. ప్రార్థన గొంతు పూడుకుపోయింది. చాలా భయపడింది. కాని ఘూంఘట్ పైకి చేసి ఆ వ్యక్తి మొహం చూసే ధైర్యం లేదు. వణికే పెదవులతో ధైర్యం కూడదీసుకుని అంది. మీరు ఎవరు? మా చేయి వదలండి. మాకు వెళ్ళాలి. మేము జానుగా మీకు ఢీకొనలేదు.
కాని యువరాజ్ ఏమీ సమాధానం చెప్పలేదు. మందిరం ఎత్తైన గోపురాలలో గాలి బరువైంది. ప్రార్థన మణికట్టు ఇంకా యువరాజ్ రాణా పట్టులో ఉంది. ఆమె శ్వాస వేగంగా, ఘూంఘట్ వెనుక కన్నీళ్లు నిండిన కళ్ళు మెరుస్తున్నాయి. యువరాజ్ చాలా దగ్గరగా వంగి అత్యంత నెమ్మదిగా కాని లోతైన గొంతుతో అన్నాడు, ఈ చేయి వదలడానికి పట్టుకోలేదు. నువ్వు అంత నాజూకువి. నా తేలికపాటి పట్టుకే నీ గాజులు పగిలిపోయాయి. ఠాకూర్ సాహబ్ కూతురు నిజంగానే అమ్మ చేతి బొమ్మ వలె ఉంది. ఆ మాటలు విన్న ప్రార్థన వణికిపోయింది. వేగంగా చేయి వదిలించుకోవడానికి ప్రయత్నించింది. పూడుకుపోయిన గొంతుతో అంది, వదలండి. ఇది దేవి మందిరం. ఇక్కడ ఇలా చేయడం మీకు మంచిది కాదు. అమ్మ కోపిస్తారు. ఆమె వణికే చేతులతో మణికట్టు విడిపించుకోవడానికి అలా ప్రయత్నిస్తూనే ఉంది. యువరాజ్ కళ్లలో చల్లని మెరుపు ఉంది. మెల్లగా మణికట్టు వదిలాడు. కాని అంత దగ్గరగా నిలిచాడంటే ఘూంఘట్ వెనుక నుండి ఆమె అతని శ్వాసను స్పష్టంగా అనుభవించగలిగింది. మందిరం గంటలు మోగుతూనే ఉన్నాయి. నెయ్యి దీపాల జ్వాల కదులుతోంది. గాలి కూడా ఏదో అనర్థాన్ని పసిగట్టినట్టు అనిపించింది. ప్రార్థన రక్తంలో భయం లావాలా పరుగెత్తింది. అకస్మాత్తుగా యువరాజ్ చేయి చాపి ఆమె ఘూంఘట్ పట్టుకున్నాడు. ప్రార్థన ఒక్కసారిగా అతన్ని తోసుకోవడానికి ప్రయత్నించింది. కాని యువరాజ్ శరీరం రాతిలా కఠోరంగా ఉంది. ఆమె నాజూకైన చేతుల దెబ్బ అతనిపై ఏమాత్రం పనిచేయలేదు. వద్దు. ఇది చేయకండి. శకునం పాడవుతుంది. మేము ఎవరికో నిశ్చితార్థమైనాం. ఈరోజు మా పెళ్లి. మీరు మా మొహం చూడకూడదు. మా నాన్న, అన్నల తప్ప ఇప్పటివరకు మా మొహం మా భావి భర్త కూడా చూడలేదు. ఆమె వణికే గొంతు గాలిలో తరుణించింది. కాని తర్వాత క్షణంలోనే యువరాజ్ ఒక్క జటుకులో ఆమె ఘూంఘట్ తీసేశాడు. ఘూంఘట్ తొలగడంతో ఆమె అమాయకమైన మొహం బయటపడింది. చంద్రునిలా మెరిసే రంగు, పెద్ద పెద్ద కళ్లలో భయం మెరుపు, నాజుకైన ముక్కుపై చిన్న చెమట, ఎడమ కంటి కింద ఒక చిన్న నల్లని పుట్టుమచ్చ. అది ఆమె అమాయకత్వాన్ని ఇంకా మెరుగుపరుస్తోంది. నిజంగానే ఆమె అమ్మ చేతి బొమ్మకు ఏమాత్రం తక్కువగా లేదు. యువరాజ్ కళ్ళు ఒక్క క్షణం ఆమె మొహం నుండి కదల్లేదు. కాని తర్వాత క్షణంలో అతని మనసులోని చల్లని పట్టుదల పైచేయి సాధించింది. ప్రార్థన మొహం కనిపించడంతో ఆమె పెదవులు వణికాయి. భయంతో ఆమె కళ్లలో నీళ్లు నిండాయి. మెల్లగా తడబడే అడుగులతో వెనుక్కు నడవడం మొదలైంది. వద్దు, మాకు వెళ్ళనివ్వండి. అమ్మ నాన్న వేచి ఉంటారు. మా బారాత్ రాబోతోంది. ఆమె తడబడే గొంతు గాలిలో కలిసిపోయింది. ఆమె ఎంత వెనక్కు వెళ్లాలని అనుకుంటే అంత యువరాజ్ ముందుకు వస్తూనే ఉన్నాడు. అతని కళ్లలో వేటగాడి చల్లని మెరుపు. అకస్మాత్తుగా ప్రార్థన అడుగు మెట్టుకు తగిలి సూటిగా యువరాజ్ రాణా విశాలమైన వక్షస్థలానికి ఢీకొంది. ఆమె నాజుకైన శరీరం వణికిపోయింది. ఆమె శ్వాస అంత వేగంగా ఉందంటే బయటపడిన మొహం నుండి ప్రతి క్షణం స్పష్టంగా తెలుస్తోంది. యువరాజ్ ఆమె సన్నని మణికట్టు పట్టుకుని మరింత దగ్గరకు లాగాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తావు? విధి రాత మార్చగలవా? నీ తండ్రిని ఈ విధిని 25 సంవత్సరాల క్రితమే రాశాడు. ప్రార్థన కళ్ళు నీళ్లు ఉబికాయి. వణికే చేతులు జోడించింది. మా మీద ఈ అన్యాయం చేయకండి. ఇది మందిరం. అమ్మవారు అన్నీ చూస్తున్నారు. యువరాజ్ మొహంపై ఒక చల్లని కఠోరమైన చిరునవ్వు తేలింది. సింధూరం శాపంలా. అతను దేవి పాదాల వద్ద ఉన్న పళ్ళెం నుండి సింధూరం తీసుకున్నాడు. అతి నెమ్మదిగా కాని అత్యంత భయపెట్టే ధోరణిలో అన్నాడు, ఈ అమ్మవారే సాక్షిగా ఉంటుంది. ఇప్పటి నుండి నువ్వు యువరాజ్ రాణా భార్యవి. కాని విడిచిపెట్టబడిన భార్యవి. ఆ మాటలు చెప్పగానే ఒక్క జటుకులో ఆమె మాంగలో సింధూరం నింపాడు. ఎరుపు రంగు గీత ఆమె నుదుటన పరుచుకోగానే ప్రార్థన శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె మొత్తం శరీరం వణికిపోయింది. ఆమె కన్నీళ్లు సింధూరం గీతలో కలిసి చెంపలపై పారాయి. యువరాజ్ ఆమె కళ్లలోకి చూస్తూ చాలా దగ్గరగా వంగి చల్లని లోతైన గొంతుతో గుసగుస చేశాడు. ఇప్పుడు నువ్వు కోరినా కోరకపోయినా నీ ప్రతి గుండె చప్పుడుపై నా హక్కుంది. జాగృతి,
రశ్మి మందిరం బయట యువరాజ్ అనుచరుల పట్టులో ఉన్నారు. వారి అరుపులు గొంతులోనే నొక్కబడ్డాయి. మందిరంలో అకస్మాత్తుగా శంఖం, మంత్రోచ్చారణ ఆగిపోయింది. గాలి కూడా భయపు బాధలో నలిగిపోయినట్టు అనిపించింది. ప్రార్థన కళ్ళు విప్పారాయి. ఆమె శ్వాస గొంతులోనే అడ్డుపడింది. ఎవరో ఆమె ఆత్మను శరీరం నుండి లాగేసినట్టు అనిపించింది. తర్వాత క్షణంలోనే యువరాజ్ జేబు నుండి నల్లని దారంలో కట్టిన బంగారు మంగళసూత్రం తీశాడు. ఆమె అర్థం కాని ముందే ఆ మంగళసూత్రం ఆమె మెడలో వేళ్లాడింది. సన్నివేశం అంత వేగంగా జరిగిందంటే మందిరంలో నిలిచిన ఎవరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు. యువరాజ్ రాణాను ఆపే ధైర్యం ఎవరికీ లేదు. ధైర్యం, ప్రార్థన అక్కడ నుండి పారిపోవాలని ఉంది. కాని ఆమె అడుగులు నేలపై జడ్డుగా అయిపోయాయి. ప్రార్థన మనస్సు మంచులా గడ్డకట్టిపోయింది. ఆమె ఆత్మ లోపల వణికిపోయింది. అవమానం, భయం, కోపం అనే తుఫాను ఆమె సిరలన్నిటా పరుగెత్తింది. వణికే చేతులతో మొహం కప్పుకుంది. తర్వాత క్షణంలో టకట్! ఆమె చిన్న నాజూకైన చేయి యువరాజ్ చెంపమీద పడింది. కాని ఆ దెబ్బ అంత గట్టిగా ఉందంటే మందిరం మెట్లు మార్మోగాయి. యువరాజ్ సింగ్ రాణా చెంపమీద చేతి దెబ్బ మంట రగిలింది. మందిరంలో గాలి ఆగిపోయినట్టు అనిపించింది. దీపం ఒక్క క్షణం స్థిరపడింది. యువరాజ్ కళ్ళు విప్పారాయి. మొదట చల్లని ఆశ్చర్యం, తర్వాత మెల్లగా కళ్లలో దిగే మంట. వక్షస్థలం నుండి వచ్చే శ్వాస బరువుగా ఉంది. అతను ఆమెను తీక్షణంగా చూస్తూ నిలిచాడు, అతి త్వరలో మొత్తం హవేలీ కంపించే ఏదో చేస్తాడు అన్నట్టు. ప్రార్థన వణుకుతూ నిలిచింది. కళ్లలో కన్నీళ్లు, పెదవులు గట్టిగా మూసుకున్నాయి. కాని ఆ క్షణంలో మొదటిసారి ఆమె తన భయాన్ని ఎదిరించి తన గొంతు లేపింది. యువరాజ్ రాణా చెంపమీద పడిన దెబ్బ మందిరం గోడలకు తాకి మారుమ్రోగుతోంది. కొన్ని క్షణాలు అన్నీ ఆగిపోయాయి. మంత్రాలు, శంఖం, ఇక్కడ దాకా గాలికూడా. ప్రార్థన చిన్న నాజుకైన శరీరం ఆ దెబ్బ తర్వాత తానే షాక్లో వణికిపోయింది. ఆమె మొహం రంగు మారిపోయింది. ప్రార్థన కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. కాని శరీర శక్తి మొత్తం తీరిపోయినట్టు అనిపించింది. ఆమె వణికే అడుగులు మందిరం నేలపై నిలవలేక. ఆమె మందిరం చల్లని పాలరాతి మెట్లపై పడిపోయింది. ఘూంఘట్ చెల్లాచెదురైంది. ఎర్రని జోడా మడతలు పడ్డాయి. చేతి పగిలిన గాజుల ముక్కలు రక్తపు చుక్కలలా మెరిశాయి. యువరాజ్ రాణా వంగాడు. అతని మొహంలో కోపం లేదు. బదులుగా ఒక చల్లని తృప్తికరమైన విజయ చిరునవ్వు ఉంది. అతను అత్యంత నెమ్మదిగా కాని చీల్చే ధోరణిలో అన్నాడు, వెళ్ళి చెప్పు నీ తండ్రి ఠాకూర్ యశ్వంత్ సింగ్కు. యువరాజ్ సింగ్ రాణా ఈ రోజు యశోమతి రాణా అవమానానికి బదులు తీర్చాడని. యువరాజ్ ఆమె వైపు వంగి చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో జయం ఉంది, విషం ఉంది. అతని గొంతు అంత లోతుగా ఉందంటే ప్రార్థన వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. తర్వాత యువరాజ్ నేరుగా నిలిచి అనుచరుల వైపు సైగ చేశాడు, వదిలేయండి వారిని. అతని అనుచరులు వెనక్కు నడిచారు. జాగృతి, రశ్మి బయట వారి పట్టునుండి హఠాత్తుగా విముక్తి పొందారు. ఇద్దరూ పరుగెత్తుకుంటూ మందిరంలోకి వచ్చారు. యువరాజ్ ఒక్క క్షణం కూడా ఆగకుండా తన పొడవాటి అడుగులతో మెట్లు దిగాడు. అతని నల్లని బండి మందిరం బయట నిలిచి ఉంది. తలుపు తెరుచుకుంది. అగ్నిలా దూసుకుపోతూ బండి అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయింది. అంతా ముగిసింది. మందిరంలో గాలి బరువుగా ఉంది. గంటలు మెల్లగా కదులుతున్నాయి. కాని శబ్దం ఏదో లోతైన నొప్పిలో నలిగిపోయినట్టు అనిపించింది. జాగృతి, రశ్మి పరుగెత్తి ప్రార్థనను లేపారు. ఆమె అంత చెడుగా వణుకుతోందంటే సరిగ్గా నిలవడం కూడా కష్టంగా ఉంది. ఆమె పెదవులు కదులుతున్నాయి. కాని గొంతు తెగి తెగి వస్తోంది. అక్క, జాగృతి అక్క, ఇది ఏమైంది నాకు? ఆ ఎవరు అతను? ప్రార్థన జాగృతిని గట్టిగా హత్తుకుంది. ఆమె ఏడుపు నదిలా పొంగింది. ఆమె తల్లడిల్లి ఏడవడం మొదలైంది. ఆమె చిన్న చిన్న చేతులు జాగృతి వీపును పట్టుకుని ఉన్నాయి. జాగృతి కళ్లలో కూడా నీళ్లు వచ్చాయి. కాని ధైర్యంగా ప్రార్థనను గట్టిగా పట్టుకుంది.
ఏమీ కాదులే. నేను ఉన్నాను నీతో. ఏడవకు. ఏమీ జరగలేదు. కాని ప్రార్థన ఏడుపు ఆగే సూచన లేదు. ఆమె అమాయకమైన జీవితంపై విరిగిపడిన తుఫాను. అది ఇప్పుడే మొదలైంది. రాణా హవేలీ, కసి. రాణా హవేలీ గోడలపై నేటికీ ఆ మచ్చలు తాజాగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల క్రితం యశ్వంత్ వదిలిన మచ్చలు. మండపం అలంకరించబడింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆ క్షణంలో పెళ్లి కూతురు అయిన యసుమతి రాణాను వదిలి పారిపోయే అవమానం యశ్వంత్ చేశాడు. ఆ రాత్రి నుండి హవేలీ ప్రతి మూల ఆ అవమానపు ప్రతిధ్వని నుండి వణుకుతూనే ఉంది. యశోమతి రాణా కళ్ల నుండి పారిన కన్నీళ్లు, వారి విరిగిన ఆత్మ యువరాజ్ రాణా హృదయంలో ద్వేషపు జ్వాలగా రగులుకుంది. ఆ రోజు, ఆ దృశ్యం అతని జీవితపు అతి పెద్ద కసిగా మారింది. ఈ రోజు ఆ కసికి బదులు తీర్చుకునే సమయం వచ్చింది. ఠాకూర్ హవేలీలో తుఫాను. జాగృతి, రష్మి ఎలాగోలా ప్రార్థనను నిలబెట్టుకుంటున్నారు. ప్రార్థన వారి చేతుల్లో ఒదిగిపోయింది. ఆమె శరీరంలో ప్రాణం లేనట్టు అనిపించింది. ఆమె శరీరం విపరీతంగా వణుకుతోంది. ఆమె అరుపులు గొంతులోనే నొక్కబడ్డాయి. హవేలీలో అతిథులు ఇంకా జమయ్యారు. పాటలు, నవ్వులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. హవేలీ పెద్ద తలుపు దగ్గర చిందరవందర అయిన స్థితిలో నిలిచిన ప్రార్థన మీద అందరి చూపులు పడ్డాయి. ఏడ్చి ఏడ్చి వాచిన కళ్ళు, కన్నీళ్లతో తడిసిన ఎర్రని మొహం. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె మాంగలో నిండిన సింధూరం, మెడలో వేళ్లాడే మంగళసూత్రం చూసి మొత్తం హవేలీలో నిశ్శబ్దం ఆవరించింది. యశ్వంత్ ఠాకూర్ అతిథులకు స్వాగతం చెబుతున్నారు. ఆయన చూపు ప్రార్థన మాంగలో నిండిన సింధూరం, మెడలో పడిన మంగళసూత్రంపై పడగానే ఆయన కళ్లలో రక్తం దిగింది. వక్షస్థలంలో రగులుతున్న శ్వాసలు మంటగా మోగుతున్నాయి. ఆయన గట్టిగా మీసాలు మెలేసి టేబుల్ మీద ఉన్న తుపాకీ తీసుకున్నారు. ఇదేమిటి? ఆయన గర్జన మొత్తం హాల్ను మార్మోగించింది. అతిథులు భయంతో అటూ ఇటూ జరిగిపోయారు. ఆయన ఒక్క జటుకులో ప్రార్థన వైపు నడిచారు. తుపాకీ నేరుగా ఆమె నెత్తికి ఎక్కుపెట్టారు. ఈ నాటకమేమిటి? నా ఎన్నో ఏళ్ల పరువు, ప్రతిష్ఠ చితిలా వెలిగించావా అమ్మాయి? ఆయన కళ్లలో ఏ ప్రేమా లేదు. అవమానపు విషం, అహంకారపు మంట మాత్రమే ఉన్నాయి. జాగృతి వణికే గొంతుతో కళ్లలో కన్నీళ్లు నింపుకుని అంది, నాన్నా, ప్రార్థనకు తప్పేమీ లేదు. ఆమె మందిరంలో ఉంది. యువరాజ్ రాణా బలవంతంగా. ఆమె మాట పూర్తి చేసే లోపే యశ్వంత్ ఠాకూర్ తుపాకీ గుండ్ల శబ్దం గాలిలో మార్మోగింది. గాలిలో మోగిన గుండ్ల శబ్దానికి మొత్తం హాల్ కంపించింది. ఝూమర్ కూడా వణికింది. గోడలపై వేళ్లాడే దీపాలు భయపడి మినుకు మినుకుమన్నాయి. హాల్లో నిలిచిన జనాల మనసుల నుండి ప్రాణాలు పోయినట్టు అనిపించింది. కొందరు కళ్ళు మూసుకున్నారు. కొందరు పిల్లలు తల్లుల ఒడిలో దాక్కుని ఏడవడం మొదలైంది. ఎవరి గట్టి అరుపుకైనా ఏడవడం మొదలుపెట్టే ఆ అమ్మాయికి తుపాకీ చప్పుడు వినిపించగానే ఆమె శరీరం నుండి ఆత్మ వెళ్లిపోయినట్టు అనిపించింది. ఆమె జీవం లేనిదానిలా జాగృతి సహాయంతో నిలిచింది. కళ్ళు విప్పారి మొహం తెల్లబోయింది. శ్వాస ఎక్కడో అడ్డుపడినట్టు అనిపించింది. ఆమె జ్ఞానం లేదు. గుండ్లు ఆమె చెవి పక్కన గోడను తాకివెళ్లాయి. రాణా అవమానించాడు. నువ్వేమో ఆ మాంగలో పెట్టించుకుని ఈ హవేలీ పరువు మట్టిలో కలిపివచ్చావా? ఈరోజు నేను నిన్ను వదిలేస్తే రేపు ప్రతి చావిడిలో, ప్రతి సరాయిలో ఠాకూర్ యశ్వంత్ సింగ్ను వేళాకోళం చేస్తారు. ఠాకూర్ యశ్వంత్ సింగ్ తన శత్రువు పంపిన బహుమతిని ఎప్పటికీ అంగీకరించడు. వారి మీసాలలో మెలికలు, గొంతులో విషం కలిసింది. ప్రార్థన వణుకుతూ వెనక్కు వెళ్లాలని ఉంది. కాని ఆమె అడుగులు నేలకు అతుక్కుపోయాయి. జాగృతి ధైర్యం చేసి తన చెల్లిని లాగడానికి ప్రయత్నించింది. నాన్నా, ఆమె తప్పు లేదు. రాణా, చుప్. యశ్వంత్ పెద్ద గర్జనకు మొత్తం హాల్ నిశ్చలమైంది. ఆయన తుపాకీ ముఖం మరింత గట్టిగా ప్రార్థన వైపు ఎక్కుపెట్టారు. విద్యగారి గుండె పగిలినట్టు.
అయింది. ఎక్కడ పెళ్లి సెహనాయిలు వినిపించాలో అక్కడ మాతం పరుచుకుంది. ఆయన తలుపు పక్కన తుపాకీ కిందకు దించడానికి ప్రయత్నిస్తూ 2 చేతులతో పట్టుకుని అడిగింది, వద్దు ఠాకూర్ సాహబ్. దేవుని కోసం. ఆమె మీ కూతురు కూడా. కూతురు కాదు. నా పరువుకు దుస్మన్. ఠాకూర్ తన దుస్మని తానే తీర్చుకుంటాడు. నేను 20 సంవత్సరాలు ఈ అమ్మాయిని హవేలీ నుండి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. ఈ రోజు బయటకు వెళ్ళిందంటే శత్రువు పంపిన బహుమతిగా తిరిగి వచ్చింది. పండిత్ జీ 20 సంవత్సరాల క్రితమే ఈ అమ్మాయి కుండలి చూసి చెప్పాడు, ఇది ఠాకూర్ వంశానికి కళంకం తెస్తుందని. ఈ రోజు ఆ కళంకమే ఠాకూర్ వంశం మూలాలను తెగొట్టింది. ఆయన వేలు ట్రిగర్ మీద బిగుసుకుంది. హాల్లో నిలిచిన జనం శ్వాస ఆపుకుని నిలిచారు. ప్రార్థన కళ్లపై కన్నీళ్లు పొరకమ్మాయి. ఆమె వణికే పెదవుల నుండి ఒక్క మాటే వచ్చింది, అమ్మా. రాణా మేన్షన్ జయోత్సవం. అటు రాణా మేన్షన్లో ఢోలు నగారాల మోతలో ఆవరణం వెలుతురులో స్నానం చేస్తోంది. మెరిసే దీపాలు, జళజళాస్తున్న ఝూమర్ల మధ్య రాణా వంశం సంతోషం జరుపుకుంటోంది. కళ్లలో తపన, పెదవులపై నవ్వు, మద్యం పాత్రల నుండి ఉబికే విజయపు మత్తు. వా యువరాజ్! ఈ రోజు నువ్వు ఠాకూర్ల పునాదిని కదిలించావు. రాణా మేన్షన్ ప్రతి మూలలో ఆ గొంతు మారుమ్రోగింది. యువరాజ్ రాణా అందరి మధ్యలో నిలిచాడు. భుజానికి కత్తి వేళ్లాడుతోంది. పెదవులపై క్రూరమైన చిరునవ్వు. కళ్లలో మత్తు, విజయపు కాంతి. అతను తన విజయంలో తాను మునిగిపోయినట్టు. కథ ఇంకా ఉంది. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ నొక్కండి. మీ కామెంట్స్లో చెప్పండి, ప్రార్థన ఏమి చేస్తుందో అని మీకు అనిపిస్తోంది. తర్వాత భాగంలో యశ్వంత్ తుపాకీ కాల్చుతాడా? ప్రార్థన ఠాకూర్ హవేలీ నుండి బహిష్కరించబడుతుందా? యువరాజ్ రాణా నిజంగా ఆమెను విడిచిపెట్టే ఉద్దేశ్యంతో ఉన్నాడా? అన్నీ తర్వాత భాగంలో.